నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ముఖ్యంగా మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలలో గృహ కార్మికుల విషయంలో కువైట్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. గల్ఫ్ దేశాలలోని గృహ కార్మికుల జీతాల నివేదిక ప్రకారం గల్ఫ్ సహకార మండలి దేశాలలో కువైట్ ఇప్పటికీ అత్యంత సరళమైన గృహ కార్మికుల మార్కెట్లలో ఒకటిగా ఉందని చెప్పి వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం కువైట్ పోటీతత్వ ఉపాధి అవకాశాలను అందిస్తూనే ఉందని చెప్పేసి ఇక్కడ యజమానులకు వేతన ఖర్చులు తక్కువగాను, కార్మికులకు కొనుగోలు శక్తి సహాయకంగాను ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో గృహ కార్మికుల రంగం మార్కెట్లలో కువైట్ దేశం అధిక జీతాలు ఇస్తూ ఉంది. అదే సమయంలో కువైట్ యజమానులపైన భారం కూడా తక్కువగా ఉంది ఇతర గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటేనని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. కువైట్ యూనియన్ ఆఫ్ డొమెస్టిక్ లేబర్ ఆఫీసెస్ ప్రెసిడెంట్ ఖలీద్ ఆల్ దక్నల్ గారు మాట్లాడుతూ వినియోగదారుల కొనుగోలు శక్తిని అంతర్జాతీయ నియామక భాగస్వామ్యాల స్థిరత్వాన్ని సమతుల్యం చేయడానికి కువైట్ ప్రయత్నిస్తూ ఉంది. గత 5 ఏళ్లలో కువైట్లోని గృహ కార్మికుల నియామక రంగంలో అనేక ధరలు సర్దుబాట్లు జరిగాయని చెప్పేసి కార్యాచరణ మార్పులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా గత 5 ఏళ్లలో మనం చూసుకుంటే కానీ ఖర్చులు 3 లేదా 4 సార్లు కంటే ఎక్కువ సవరించబడ్డాయని చెప్పేసి ఆయన తెలిపారు. కువైట్లోని గృహ కార్మికుల జీతాలు గల్ఫ్ ప్రాంతంలోనే అత్యంత తక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొనడం జరిగింది. కువైట్తో పోల్చుకుంటే ఇతర గల్ఫ్ దేశాలలో జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆయన తెలిపారు. కొన్ని పొరుగు దేశాలలో లభించే లాభాలతో పోల్చదగిన లాభాలను విదేశీ ఏజెన్సీలు సాధించలేకపోతూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్ దేశం మనం చూసుకుంటే కానీ గల్ఫ్ దేశాల కంటే గృహ కార్మికుల రంగంలో నెంబర్ 1గా ఉందని చెప్పేసి ప్రస్తుతం దీనిపైన కువైట్లో ఉన్న మన భారతీయులు ఇళ్లలో పనిచేసేవారు, అలాగే సౌదీ కానీ ఖతార్ కానీ లేకపోతే ఇతర దేశాలలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో మీ జీతాలు కువైట్ దేశంతో పోల్చుకుంటే తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.